పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. చాలా చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన తండ్రి, అద్భుతమైన దేవ, మీకు వందనాలు. మీ కృపంతటిని బట్టి అయ్యా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను, మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాను దేవ. ప్రభు దినం, పరిశుద్ధ దినం. ప్రభువా, మిమ్మల్ని మేము ఎందుకు ఆరాధించాలో, మీరు ఏమై ఉన్నారో మీ వాక్యముల ద్వారా మాతో మాట్లాడి అయ్యా మీరే మా ఆరాధనను స్వీకరించుకోండి. మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకోండి. నిలబడుతున్న నన్ను, అల్పుణ్ణైన నన్ను మీ సిలువ చాటు మరుగుపరుచుకోండి. మీ జ్ఞానంతో నింపండి, మీ ఆత్మతో నింపండి. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ మనవి చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని మరొకసారి చూసుకుంటే, దేవుడు ప్రేమ స్వరూపి. ఎవరంటే ఆయన ఈరోజు మరి ప్రపంచం అంతా కూడా ఒక పండుగ దినాన్ని ఆచరిస్తూ ఉంది. ఏంటది? ఫాదర్స్ డే. దేవుడు అంటే మన తండ్రి. ఆ తండ్రిని ఎందుకు మనం గౌరవించాలి, ఎందుకు మనము ఆరాధించాలి, ఎందుకు మనము ఆయన స్తుతించాలి అని అంటే, ఆయన ప్రేమ స్వరూపం. ఆ కింద వచనం చూస్తే, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. ఎంత కొట్టేసినాడు చూసారా? ప్రేమ ఉంది అని అంటే ఆయన ద్వారానే మనం పొందాం ఆ ప్రేమ. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ప్రేమను పొందామంటే తండ్రి అయిన దేవుడి నుండి, అలానే మన గృహాల్లో, మన కుటుంబాల్లో ఉన్న తండ్రి నుండి ఆ ప్రేమను పొందాం. ప్రేమాస్వరూపి. ఆయన ప్రేమ ఏంటి, ఎలా ఉంటుంది ఆయన ప్రేమ? ఎందుకు మనం ఆయన స్తుతించాలి అంటే, ఆయన ప్రేమలో ఉన్న కొన్ని లక్షణాలని, కొన్ని అనుభవాలని మనం ఈరోజు తెలుసుకొని మనం ధ్యానిద్దాం. అంటే దేవుడు ఆయన 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 ప్రత్యక్షపరుచుకుంటా ఉన్నాడు. ఏంటంటే, నేను ప్రేమాస్వరూపి, నేను ప్రేమ కలిగిన వాడిని. దోస్ హూ ఫాలో మీ, దోస్ హూ నో మీ. నన్ను ఎవరైతే తెలుసుకుంటారో, నన్ను ఎవరైతే ఎరుగుతారో, ఆ బైబిల్ యొక్క వాక్య, ఆ యొక్క పదాలు చూసి, నన్ను ఎరిగిన వారు ప్రేమ చూపిస్తారు, ఎరగిన వారు ప్రేమ చూపిరు. చూడండి, ఆ పదం చూస్తే నిజంగా దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించాడు అంటే, తండ్రి అయిన దేవుడు ఇంతగా మనల్ని ప్రేమించాడా? చూసారా నా ప్రియమైన దేవుని బిడ్డలారా? మనం గమనిస్తే దేవుడు ప్రేమాస్వరూపి, అలానే తండ్రి అయిన దేవుడు ప్రేమాస్వరూపి. ఆ తండ్రి అయిన దేవుడు ఆయన మన కొరకు చేసినవి, ఆయన ప్రేమించటాన్ని బట్టి, అప్రియ దేవుని సంగమా, ఆయన మనల్ని ప్రేమించటాన్ని బట్టి నా ప్రియమైన దేవుని బిడ్డారా ఏమి చేశాడు మన కొరకు? ఒకసారి ఒక్క వచనాన్ని నేను గుర్తు చేసి ముందుకు వెళ్తాను. ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం చదువుదామా? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, ఆయనను నలుగుగొచ్చుట కొరకు యెహోవాకు తండ్రికి ఇష్టమాయెను. తండ్రికి ఇష్టమాయెను. ఎవరి కొరకు నలుగు కొట్టాడు? ఎవరిని నలుగు కొట్టారు ప్రియులారా? తన అద్వితీయమైన కుమారుణ్ణి అయిన
యేసుక్రీస్తు ప్రభువారిని నీ కొరకు, నా కొరకు, మన కొరకు, ఈ ప్రపంచంలో ఉన్న మానవాళి కొరకు, నా ప్రియమైన దేవుడి సంగమా, నలుగుపరచడానికి, ఆయన్ని శ్రమకు అప్పగించడానికి, ఆయనకు బాధకు అప్పగించడానికి మరి తండ్రికి ఇష్టమైందట. చూసారా? అంటే ఎటువంటి తండ్రి మనం కలిగి ఉన్నాం? ప్రేమ కలిగిన తండ్రి. ఎటువంటి ప్రేమ అంటే తనకున్న కుమారుని కూడా నీ కొరకు, నా కొరకు నలగొట్టడానికి లేదా ఆ మరణానికి అప్పగించటానికి తను ఎంత ఇష్టపడ్డాడంటే, వాట్ ఈ ఫాదర్ వీ హ్యావ్ గాట్ హియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎంత మంచి దేవుడు చూడండి, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఎవరైనా ఒప్పుకుంటారా? ఒకరి కోసం నా కుమారుడు నేను ఇస్తానండి, ఒకరి కోసం నా కుమారుడు నేను బలిస్తానండి అని అంటారా? కానీ తండ్రి అయిన దేవుడు, నా ప్రియమైన దేవుడు బిడ్డారా, ఎటువంటి నష్టం కలుగుతున్నాడంటే, మొట్టమొదటిగా చూసుకుంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఈ రోజున తండ్రులు దినోత్సవం, తల్లిదండ్రుల దినోత్సవం, ఫాదర్స్ డే, తండ్రుల దినోత్సవం. తండ్రుల దినోత్సవం రోజు మనం వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ లోకంలో ఉన్న తండ్రులు, ఈ లోకంలో ఉన్న ఫాదర్స్ ఎంత త్యాగం చేస్తున్నారు. అది రికగ్నైజ్ చేస్తున్నామా? అది నోటిఫై చేస్తున్నామా? మనము పిల్లల కొరకు, కుటుంబం కొరకు వారు దూర ప్రాంతాలకు వెళ్ళి, దూర దేశాలకు వెళ్ళి, నా బిడ్డలు, నా కుటుంబం మంచిగా ఉండాలి అని ఎంత త్యాగం చేస్తున్నారు. దాంట్లో ఏముందండి? ప్రేమ ఉంది. దాంట్లో ఏముంది? ప్రేమ ఉంది. ఈ తండ్రి అయిన దేవుడు మన కొరకు ఏం చేశాడో చూస్తే ఇప్పుడు 10వ వచనం చదువుకుందాం. 10వ వచనం, అదే అధ్యాయంలో 10వ వచనం, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ఏముందట? ప్రేమ ఉంది. ద అల్టిమేట్, ద హైయెస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫాదర్. ఉన్నతమైన ఆ లక్షణం ఏంటంటే, దేవునిలో, తండ్రి అయిన దేవునిలో ఉన్న ఆ లక్షణం ఏంటంటే ప్రేమ. దాని కొరకు ఏం చేశాడండి? మనము దేవుని ప్రేమించింది కాదు, తానే మనలను ప్రేమించి. హూ లవ్స్ ఫస్ట్? హూ లవ్డ్ ఫస్ట్? ఎవరు ప్రేమించారు మొదటిగా? దేవుడు ప్రేమించాడు, మనము కాదు. మనము ప్రేమించలా, మనము ఆయనకి విధేయులముగా అవ్వలేదు, మనము నీతిమంతులముగా లేము. అయినా కానీ though we are not righteous persons, though we are not good persons, అని దేవుడు మనల్ని ప్రేమించాడు. చూసారా? ఇక్కడ చూస్తే మొట్టమొదటి ఆ దేవుని ప్రేమలో ఉన్న ఆ యొక్క అనుభవాన్ని మనం చూస్తే, ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తము కలుగుటకు తన కుమారుని పంపాను. Why did he send his son? Why did he send Jesus Christ? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపాడు అని అంటే, ఆయన యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే టు శాంక్టిఫై అవర్ సెల్స్, మనల్ని పరిశుద్ధపరచటానికి. అంటే మనం పరిశుద్ధం కాదా? ఆయనే వచ్చి మనం పరిశుద్ధపరచాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన అపోస్తలుడు పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూస్తే, లేకపోతే 12వ వచనం చదువుతాం. ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎలా ఉన్నాం మనం? బిఫోర్ జీసస్ క్రైస్ట్ కేమ్ టు ద వరల్డ్, ఆయన ఈ లోకానికి రాకముందు మనం ఎలా ఉన్నామంటే, ఎలా ఉన్నాం? దేవుని ప్రజలతో మనకి పౌరసత్వం లేదు.
దేవుని ప్రజలతో సంబంధం లేదు. We don't have a relation with the people of God. దేవుని ప్రజలు, దేవుని బిడ్డలైన ఇజ్రాయేలుతో we don't have any kind of citizenship. No citizenship. నా ప్రేమైన దేవుని బిడ్డ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎటువంటి స్థితిలో ఉన్నామంటే జీసస్ క్రైస్ట్ ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే మనము ఆయనతో కానీ ఆయన ప్రజలతో కానీ ఎటువంటి సంబంధం లేదు, పౌరసత్వం లేని వారుగా ఉన్నాం. రెండవది చూస్తే మనకి వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేని వారుగా ఉన్నాం. వాగ్దానాలు లేవు. ఏ వాగ్దానం చేశారంటే ఆయన మనం సృష్టించినప్పుడు ఏ వాగ్దానం చేశాడు చూడండి. ఆదికాండం మొదటి అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించరు. ఇట్ వాస్ ఎ కవెనెంట్ బై గాడ్. దేవుడు మొట్టమొదటిగా మానవుడిని సృష్టించిన తర్వాత నీవు ఫలించాలని చెప్పాడు, నువ్వు అభివృద్ధి చెందాలని చెప్పాడు, నువ్వు విస్తరించాలని చెప్పాడు. చూసారా? అలానే భూమిని నిండించి స్వతంత్రించుకోవాలంట. యు మస్ట్ హావ్ ఏ గ్రిప్ ఓవర్ ద వరల్డ్. నిన్ను అందరూ ఫాలో అవ్వాలి కానీ నువ్వు వేరే వాళ్ళ లోకాన్ని ఫాలో అవ్వకూడదని చెప్పాడు. చూడండి, గమనిస్తే దేవుడిచ్చిన వాగ్దానాన్ని చూస్తే ఇక్కడ మనం ఏం చేసాం, ఆయనతో తెగతెంపులు తీర్చుకున్న తర్వాత మన మొట్టమొదటి మానవుడు లేకపోతే మన అవ్వగారు ఆయనతో తెగతెంపులు లేదా ఆయన ఆజ్ఞని అతిక్రమించిన తర్వాత ఏమైందంటే దేవుడిచ్చిన వాగ్దానాలను మనం కోల్పోయాం. ఎలా ఉన్నాము? వాగ్దానములు నిబంధన లేని పరజనులుగా ఉన్నాం. ఎందుకు రావాల్సి వచ్చింది ఆయన? మరి ఎవరితో కలిసి ఉన్నాం మనము? ఈ లోక అధికారితో, ఈ లోక యుగ సంబంధమైన దేవునికి వ్యతిరేకమైన ఒక ఆత్మగా పరిగణించబడుతున్న ఆ యొక్క అపవాదితో మనం ఎలా ఉన్నాం ప్రేమైన దేవుడు బిడ్డారా? వారితో సంబంధం కలిగి దేవునితో సంబంధాన్ని కోల్పోయాం. అంటే ఒక విధంగా మనం ఎలా ఉన్నామంటే దుష్టత్వములో ఉన్నాం, దుష్ట జనాంగముతో ఉన్నాం, దుష్టత్వంతో ఉన్నాం. దుష్ట జనాంగమే మన యొక్క అనుచరులు కానీ మన యొక్క స్నేహితులు కానీ అంతా కూడా దుష్టులే. అటువంటి నిన్ను నన్ను మనలను మరల ఆ దుష్టత్వములోని మనల్ని విడిపించి నీతిమంతులుగా చేయటానికి, పరిశుద్ధులుగా చేయటానికి ఆయన ఏం చేశాడంటే ఆయన కుమారుని పంపాడు. అది తండ్రి ప్రేమ. చాలా జాగ్రత్తగా గమనించాలి. దట్స్ ద లవ్ ఆఫ్ ఫాదర్. అది తండ్రి ప్రేమ. ఈ రోజున దీన్ని మనం చర్చించుకున్నామంటే ఆయన ఏం చేశాడు, ఆయనలో ఉన్న ప్రేమ ఏంటి అని అంటే, ఎందుకు తన కుమారుని మన కొరకు పంపాడు అంటే, మన కొరకు ఆయన సమస్యను విడిచేవాడు మన కొరకు ఎందుకు వచ్చాడంటే ఆయనలో ఏముందట? ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఎంత ఉన్నతమైందంటే నీకు ఎటువంటి యోగ్యత లేదు, నాకు ఎటువంటి యోగ్యత లేదు టు గెట్ ద లవ్ ఫ్రమ్ గాడ్. వీ డోంట్ నో ఎనీ కైండ్ ఆఫ్ ఎలిజిబిలిటీ, వీ డోంట్ నో ఎనీ కైండ్ ఆఫ్ ఎబిలిటీ. అటువంటి యోగ్యత లేదు. కానీ ప్రేమైన దేవుడు పెట్టారు. దేవుడు అవన్నీ కూడా ఏం చూడకుండా ఏం చేశాడు చూడండి. ఇంకా ఎలా ఉన్నాం? నిరీక్షణ లేదు. ఈరోజు నాకేమైనా గాయం అయితే ఈ గాయం మాన్పించే దేవుడు ఉన్నాడని నిరీక్షణ ఆ సమయంలో లేదు. ఈరోజు నాకు ఏదైనా బాధ ఉంటే ఈ బాధ నుండి నాకు విముక్తి వస్తుంది, నా ప్రభువు నాకున్నాడు, నా తండ్రి నాకున్నాడు, నా దేవుడు నాకున్నాడు అనే ఆ నిరీక్షణ లేనివారుగా ఉన్నాడు. ఎప్పుడు? దేవుడు మనల్ని దర్శించకమునుపు, తండ్రి మనల్ని దర్శించకమునుపు నిరీక్షణ లేదు. కానీ ఈరోజు మనకు ఒక నిరీక్షణ. ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి శ్రమ అయినా, ఎటువంటి దుఃఖమైనా, ఎటువంటి అవమానమైనా, ఎటువంటి నిందైనా నా ప్రభువు దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలను పట్టుకుంటే నా ప్రభు దాని నుండి నాకు విముక్తి కలుగు చేస్తాడనే ఒక నిరీక్షణ మనకి ఇచ్చాడు. నిరీక్షణ ఇంకా చూస్తాం. ఇంకా నిరీక్షణ లేని వారు లోకమందు దేవుడు లేని వారై ఉండి ఎలా ఉన్నామట? మనం లోకమందు దేవుడు లేడు, నాకు దేవుడు లేడు, నేనే దేవుడిని.
నాకంటే గొప్పవాడు ఎవరు లేరు అనే ఆ విధానంలో మనం ఉన్నట్లుగా పరివారం చేస్తాం. చూస్తే కొంతమందిని చూస్తే పాపంలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఏంటి బాబు అని మనం అడిగితే, మరి ఏంటి నువ్వు ఎవరి మీద ఆధారపడతా ఉన్నావు, ఏంటి నీ పరిస్థితి అంటే, నా తెలివే, నాకు జ్ఞానం ఉంది, నేను ఏదైనా సాధించగలను కదా. ఎవరు నీకు ఇచ్చింది, ఆ తెలివి ఎవరు ఇచ్చింది అన్న కాన్సెప్ట్లో ప్రత్యేకంగా చూస్తే మీకు వీళ్ళు హేతువాదులు, ఎథిస్టులు ఉంటారు కొంతమంది. ఎథిస్టులు ఏమంటారు తెలుసా? ఎథిస్టులు ఏమంటారండి, దేవుడే లేడు, ఎక్కడ ఉన్నాడు దేవుడు, నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నాకు జ్ఞానం ఉంది, నేనే నా జీవితాన్ని నేను నడిపించుకున్నాను అనుకుంటారు. కానీ అయ్యో వాళ్ళు అవివేకంతో మాట్లాడుతూ ఉంటారు. ఆ సమయంలో దేవుడు లేని సమయంలో నా ప్రియమైన దేవుడు ఉంటే మనం కూడా ఎలా ఉంటామంటే దేవుడు లేడు అనే అనుభవంలో మన జీవితాన్ని మనం కొనసాగిస్తాం. అటువంటి నిన్ను నన్ను ఆయన ఏం చేశాడంటే ఆయన ప్రేమను బట్టి ఆయన మనము చేసిన ఆ యొక్క అపరాధములను తీసివేయడానికి, ప్రాయశ్చిత్తం చేయడానికి తన కుమారుణ్ణి పంపాడు. దాంట్లో ఏముందంట? ప్రేమ. ఎలాంటి వాడు తండ్రి ఎలా ఉంటేవాడండి? ప్రేమాస్వరూపి. నువ్వు ఎన్ని తప్పులు చేసినా, నువ్వు ఎన్నిసార్లు వ్యతిరేకించినా, నువ్వు ఎన్నిసార్లు ఆయన్ని ఎదురు తిరిగినా, దేవుడు క్షమించి ఆయన బిడ్డగా చేసి నిన్ను క్షమించే దేవుడు. దాంట్లో ఏముంది? ప్రేమ ఉంది అని మనం గమనించామా? ప్రేమైన దేవుని బిడ్డ, ఈరోజు మనం ఫాదర్స్ డే మన పరలోకపు తండ్రి యొక్క ఆ ప్రేమను చూస్తాం. నిజంగా ఆయనే కనుక మనల్ని ప్రేమించి ఉండకపోతే ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. మనం కూడా లోకంలో జీవిస్తూ ఉంటాం. ఎంత గొప్ప అవకాశం చూడండి, మనకి దేవుడు మనకి ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడు. దాని వెనకాల ఏంటంటే ఆయన ప్రేమామయుడు, ప్రేమించిన దేవుడు, ప్రేమాస్వరూపి. ఏ తండ్రి కూడా తన బిడ్డలు కానీ తన కుటుంబాన్ని ఎప్పుడూ కూడా వ్యతిరేకించడు, ఎప్పుడూ కూడా దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయడు. నిజంగా ఈ లోకపు తండ్రులు చూస్తుంటే ఎక్కడో పిల్లలు చదువుతూ ఉంటారు, వాళ్ళు ఎక్కడో పని చేస్తూ ఉంటారు, పిల్లలు ఎక్కడో హాస్టల్లో ఉంటారు, ఈయన పని చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తూ ఉన్నారు? ఎవరి కొరకు ఆ పని చేస్తూ ఉంది? బిడ్డల కోసం. అంటే ఎంతగా ప్రేమిస్తే, ఇక్కడ యేసయ్యను తీసుకుంటే ఎక్కడో పరలోకంలో ఉండాల్సిన యేసయ్య ఈడకి రావాల్సిన అవసరం ఏంటి? అక్కడ పరిశుద్ధుడని 24/7 కొనియాడబడుతున్న యేసయ్య ఇక్కడ మన చేత సిలువేయబడటం ఏంటి? చూసారా ప్రేమ? దాంట్లో ఏముంది? ప్రేమ ఉంది. ప్రేమించాడు కాబట్టి సహించాడు ఆయన. యెషయా గ్రంథం 53 2వ వచనం చదవం ఒకసారి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం. లేదు, మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడును ఆయను, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడు, మనుషులు చూడనల్లని వాడుగాను ఉండేది. చూసారా? తృణీకరించబడిన వాడు. ఇంకా కొంచెం మనం ముందుకు వెళితే అక్కడ చూస్తే 4వ వచనం, నిశ్చయముగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను సహించను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వల్ల బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వారు మనం అతని ఎంచితివి. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకే ఒక విషయాన్ని మనం చూస్తున్నాం. ఆయన ప్రేమాస్వరూపి. ఆయన మన బాధలను, మన భారాలను, మన వ్యసనాలని సహించి
మనల్ని మన పాపం నుండి, మన దుష్టత్వం నుండి, మన యొక్క చెడుతనం నుండి, మన యొక్క అసహ్యత నుండి మనల్ని విడిపించటానికి ఈ లోకానికి తన కుమారుని పంపించాడు. ఆయన ప్రేమ ఎంతో ఉన్నతమైంది. కాబట్టి జ్ఞాపకం చేసిన ముందుకు వెళ్ళట్లేదు, ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి ఆయన ఎందుకు వచ్చాడంటే నిన్ను మార్చటానికి, నన్ను మార్చడానికి వచ్చాడు. మనం త్వరగా మారుతామా? మారేవాళ్ళైనా మాకు కొంచెం మారండి అమ్మా అంటే మారుతామా? మన హృదయం చాలా కఠినమైంది, చాలా కఠినమైన మనుషులు. మన హృదయం మారదు, ఎప్పుడు మారుతో తెలీదు. కానీ ఆయన మాత్రం తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి నువ్వు మారాలని, నేను మారాలని, మనం మారాలని, మన పాపం నుండి మనకి, ఆ దుష్టత్వం నుండి మనకి విడుదల కలగాలని దేవుడు వచ్చి ఆయన ఉన్నతమైన తండ్రిగా, వెలకట్టలేని తండ్రిగా, వెలకట్టలేని ఆ ప్రేమని మనకు చూపించి మనల్ని విడిపించాడు, మనల్ని విముక్తి చేశాడు, మనల్ని విడుదల చేశాడు. కాబట్టి ఆ ప్రేమైన దేవుని సంగమా ఆయన ఆరాధిద్దాం. నిజంగా ప్రభువా, నీవే గనక నన్ను ప్రేమించకుండా ఉన్నట్లయితే నేనేమైపోయేవాడిని ప్రభు. నీవే గనక నన్ను జ్ఞాపకం చేసుకుండా ఉన్నట్లయితే నా జీవితం ఏమయ్యేది ప్రభు, ఎలా ఉండేవాడిని ప్రభు. నిజంగా నా ప్రభు, అప్పుడు నిరీక్షణ లేదు, ఎవరు కూడా నన్ను ఆదరించే వాళ్ళు. కానీ నీవు నాకు ఇప్పుడు ఆదరణగా ఉన్నావు, నాకు సహాయం చేసేవాడిగా ఉన్నావు, నాకు నిరీక్షణ ఉంది. నాకు ఏ శ్రమైనా, ఏ బాధ అయినా, ఏ దుఃఖమైనా నా ప్రభువు ఉన్నాడు, నా ప్రభువు చూస్తున్నాడు, దాని నుండి నాకు విడుదల చేస్తున్నాడు అనే ఆ ధన్యతను, ఆధిక్యతను ఇచ్చిన దేవుడు. కాబట్టి ఆయన ప్రేమని జ్ఞాపకం చేస్తాడు. తండ్రి అయిన దేవుడు ప్రేమాస్వరూపుడు. అలానే ఈ లోకంలో తండ్రులు కూడా ఎంతగా వాళ్ళు ప్రేమిస్తున్నారు, ఎంతగా త్యాగం చేస్తున్నారో అది కూడా జ్ఞాపకం చేసుకొని నా ప్రియమైన దేవుడు పెట్టారా మన ఆరాధనలోకి వెళ్ళారు. నోరారగా చేతును దైవారాధనను ధారాళముగా పాడెదను, స్తోత్ర గీతమును ధారాళముగా పాడెదను, స్తోత్ర గీతమును. హల్లెలూయా 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 హల్లెలూయా. నోరారగా చేతును దైవారాధనను ఆరాధించాలి.